ఇగో రేవంత్ రెడ్డి జ్యోతి, ఇది ఆంధ్రజ్యోతి కాదు, రేవంత్ రెడ్డి జ్యోతి. రేవంత్ రెడ్డి ఫేస్ వెలిగిపోయేదాకా వార్తలు రాస్తుంది. రేవంత్ రెడ్డి ముఖం వెలిగిపోతే ఇది వెలిగిపోయినట్టే. ఇక తెలంగాణలో ఉన్న ప్రజల ముఖాలు నాశనమైనా, వాళ్ళ జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నా, వాళ్ళు ఆగమైపోయినా ఏం అవసరం లేదు. అందుకే రేవంత్ రెడ్డి జ్యోతిగా చదువుకోవాలి దీన్ని. రేవంత్ రెడ్డి వెలుగు అన్నట్టు. ఏంటిది, నేను ఒరిజినల్, కేటీఆర్ డూప్లికేట్. నువ్వే డూప్లికేటు, కేటీఆర్ ఒరిజినల్. నువ్వు డూప్లికేటు, నువ్వు లీడర్వా? రేవంత్ రెడ్డి గారు నిజంగా నువ్వు లీడర్వా? నువ్వు లీడర్వా? జస్ట్ మ్యానిపులేట్ పర్సన్వి నువ్వు. అప్పటికప్పుడు మ్యానిపులేట్ చేసి అప్పటికప్పుడు ఏదో మంత్రం వేసో సీట్ తెచ్చుకోగలిగిన నేను. డూప్లికేట్ ఆటకి జర్రా కేటీఆర్ని నిన్ను ప్రపంచ వేదిక మీద కూర్చోబెడదాం. ఎవరు డూప్లికేట్ 2 నిమిషాలు దొరికిపోతారు మీరు. డూప్లికేట్ అట, డూప్లికేట్. ఎంత పెద్ద డూప్లికేట్ నువ్వు వేసుకున్న కోటు చూస్తేనే అర్థమైపోతుంది. కోటు నువ్వు వేసుకున్నట్టు లేదు, నిన్నే కోటు వేసుకున్నట్టు ఉన్నది. అట్టున్నది నీ వ్యవహారం అక్కడ. ఒక ఛాయ తెప్పించుకొని తాగిండి ఈయన. మరి మనోనికి ఛాయ కూడా పెట్టలేదంటే ఛాయ ఇచ్చే మనిషి కావడా కాదని లెక్క ఏంది? మొత్తానికి రాష్ట్ర పరువును తీసినావు పో ఆడికి పోయి. ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది. ఇంకో ఏడాది ఎందుకు, 50 రోజులలో తెలిసి వచ్చింది మీ ఘనకార్యం ఏందో. ఎవరు డూప్లికేటు ఎవరు ఒరిజినల్ అనేది 50 రోజులలోనే తెలిసిందయ్యా. ఇంకో ఏడాది వరకు అట. ఆ ఏడాది వరకు పోతే మీరు తలలు కిందికేసుకొని ప్రజల దగ్గర చెప్పుదే బల్లి తింటారు. చూడుర్రి మీరు. మన హైదరాబాద్కు మరే నగరం సాటి రాదు, అది మాకు తెలుసు. నువ్వు కొత్తగా పోయి చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కు ప్రపంచంలోనే ఏ నగరము సాటి రాదు. ఎందుకంటే దానికి ఉన్న భౌగోళిక స్థితి అలాంటిది, గొప్ప స్థితి, ఒక డక్కన్ పీఠభూమి. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు సాధిస్తాం, బీజేపీకి 3వ స్థానమే, మోదీకి కౌంట్ డౌన్ షురు. అయోధ్య భద్రానికి తేడా లేదు, దేవుడితో రాజకీయాల, ప్రతిపక్షంలో 20 ఏళ్లు ఉన్న అనుభవంతో సుపరిపాలన అందిస్తా, దావోస్ లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో 20 ఏళ్ళు ఉన్నావు. మీరు పిసిసి అధ్యక్షుడు అయింది ఎప్పుడు? 2017, 18, 16, 17, 18లో అయింది. మరి ప్రతిపక్షంలో ఎప్పుడు కూర్చుంటివి? అసలు మీరు ప్రతిపక్ష హోదా ఎప్పుడు పోషించిండ్రు? మీరు మొన్న 2 సంవత్సరాల క్రితం నుండి పోషించిండ్రు. అప్పుడు కూడా మీకు మెజారిటీ లేదు, అసలు అసెంబ్లీలోనే లేవు కదా మీరు. ముఖ్యమంత్రి గారు 2018 నుండి 2023 వరకు అసెంబ్లీలో లేరు. మీరు పార్లమెంట్ సభ్యులు కదా మీరు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించింది ఎప్పుడు? అసలు ప్రతిపక్షం అంటే ఏంటిది? ఇప్పుడు కేసీఆర్ని అక్కడ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 39 మంది అసెంబ్లీలో మీరే ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఎన్నుకున్నారు. అట్లా నిన్నెప్పుడు ఎన్నుకునే? మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఉండే మీరు. అది 2014. అప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షం కాదు కదా మీరు. ప్రతిపక్షం లేదు, సభ్యునిగా ఉన్నా అని చెప్పు. ఎవరిని నమ్మించడానికి వేషాలు కడతాను ముఖ్యమంత్రి గారు. మోడీకి కౌంట్ డౌన్ షురు కాదు. ఒకవేళ మీ దరిద్రం మంచిగా లేక 3వసారి మోడీ కనుక గెలిస్తే ఇక నీకు కౌంట్ డౌన్ షురు అవుతుంది. నీ సీటు ఉంటుందా, ఊడబిక్కపోతారా వాళ్ళు అనేది అర్థమవుతుంది. చాలా పెద్ద స్కెచ్ చేసిన వాళ్ళు, ఆ చాలా పెద్ద స్కెచ్ వాళ్ళు కనుక 3వసారి అయితే నీ సీటు గల్లంతు. నీ కాంగ్రెస్ పార్టీ అటు గల్లంత అవుతుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా గల్లంత అవుతుంది. 2 పార్టీలను గల్లంతు చేయడమే తెలంగాణలో మోడీ పెట్టుకున్న టార్గెట్. ఈయనాట ఒరిజినల్ ఆట, పెద్ద డూప్లికేట్. సగమేమో బీజేపీ రక్తం, సగమేమో టీడీపీ రక్తం. టీడీపీని బీజేపీని క్లోనింగ్ చేస్తే కాంగ్రెస్ వ్యక్తి అండి ఈయన. ఏ బ్లడ్ సరిగ్గా లేదు నీ పార్టీ వ్యవహారంలో. నీకు పూర్తిగా టీడీపీని కాకపోతే పూర్తిగా బీజేపీని కాకపోతే పూర్తిగా కాంగ్రెస్ అని కాకపోతే 3 రకాల మనిషివి నువ్వు. నీ సిద్ధాంతం ఏందో, నీ భావజాలం ఏందో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు తెలియదు. నువ్వు బద్ధ తెలంగాణ వ్యతిరేకివి. నువ్వు అది 100% చెప్పగలం. బద్ధ తెలంగాణ వ్యతిరేకివి. రేవంత్ రెడ్డి బద్ధ తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ కాపాడుకోవాల్సింది 100% తెలంగాణ యువకులే.
వీడెవ్వడు కాపాడు తెలంగాణను. అధికార పక్షంలో ఉన్నోడు కాపాడలేడు, ప్రతిపక్షంలో ఉన్న కాపాడలేడు. వాళ్ళు వాళ్ళ రాజకీయాలే చేసుకుంటారు. కాబట్టి తెలంగాణను కాపాడుకోవాలంటే తెలంగాణ యువకులే ముందుకు రావాలి.